ఈ రైతు ఈ పొలంలో దగ్గర దగ్గర 5 బోర్లు వేసి ఫెయిల్ అయినారు. దగ్గర దగ్గర ఒక 6 నుంచి 7 లక్షలు నష్టపోయింటావా? అవును సార్, 5 లక్షలు అట్లా. 5 లక్షలు నష్టపోయినాం. మొన్న రీసెంట్గా బోర్ వేశారు, ఆ బోర్ కూడా ఫెయిల్ అయింది. నమస్తే అండి, నా పేరు విశ్వసేతునాథ్ రెడ్డి. మేము సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తాము. ఈరోజు ఈ ఊరి పేరు, మండలము ఇది చెప్పు. తూంచెర్ల పట్టుకో. కనగానపల్లి మండలము, సత్యసాయి జిల్లా. నువ్వు ఎన్ని బోర్లు వేసి ఫెయిల్ అయింది? 16 బోర్లు వేసిన. 16 బోర్లు వేసి ఫెయిల్ అయింది. ఓకే, అయితే పట్టుకో. అయితే ఇక్కడ ఈ పొలంలోకి వచ్చినప్పుడు నువ్వు తీసుకో అమ్మా. ఈ పొలంలోకి వచ్చినప్పుడు ఈ తల్లిని మేము సర్వే చేసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు పెట్టుకునిందండి. అంటే నేను ఆమెను కించపరిచేదానికి ఈ వీడియో తీయడం లేదు, రైతులు అర్థం చేసుకోమని నేను వీడియో తీస్తున్నాను. టెంకాయ వాళ్ళతో చూపించుకోవద్దండి అని కూడా నేను చెప్పడం లేదు. అయితే మీరు టెంకాయ వాళ్ళకి డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్ళతో కనీసం మీరు చెప్పండి, నేను మీకు డబ్బులు ఇస్తున్నాం కదా, నా దాంట్లో నీళ్ళు ఉన్నాయంటేనే ఉన్నాయని చెప్పండి, మీ డబ్బులు కావాలంటే మీకు ఇస్తాము, లేదంటే లేదని చెప్పండి. ఊరికే అనవసరంగా ఇంత నష్టపోతాం కదా. అదే జిఆర్ లిస్ట్కి వచ్చే లోపల కూడా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు వీళ్ళకి నేను అదే చెప్పాను, వీళ్ళు నాకు ఒక సమ్ అమౌంట్ ఇచ్చింటారు అనుకోండి, మీరు నాకు డబ్బులు ఇచ్చినంత మాత్రాన మీ పొలంలో నేను రికమెండేషన్ ఇస్తా అని కాదండి, నీళ్ళు లేకపోతే లేవని చెప్తాము. సరే, ఫీజు ఇచ్చిన కాడికి వీళ్ళు ఏదో బాధపడతారు. 10% బోర్ ఫెయిల్ అయిన దాంట్లో 10%, సరే ఎవడో డబ్బులు తీసుకోమని కనీసం దానికన్నా బాధపడి గమనం అయిపోతారు. వీళ్ళ ప్రెజర్ మీద నేను ఇక్కడ రికమెండేషన్ ఇస్తే మొత్తానికే కొలాప్స్ అవుతుందండి, మొత్తానికే బోర్లు వేసుకొని నష్టపోతారు. సో దానివల్ల నేను చెప్పడం ఏంటంటే, ఒక జిఆర్ లిస్ట్ని పిలిపించుకున్నా, మీరు టెంకాయలు పిలిపించుకున్నా, ఎవరిని పిలిపించుకున్నా, మీ పొలం డేటా తెలుసుకునే దానికోసం పిలిపించండి. అంతేగాని మేము డబ్బులు ఇస్తున్నాము, జిఆర్ లిస్ట్ వస్తున్నాడు, మా పొలంలో నీళ్లు పడతాయని కాదు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అమ్మా? అంటే మామూలు దగ్గర పెట్టుకో. గ్యారంటీ అనేది ఎప్పుడు ఉండదమ్మా. నీ పొలంలోకి వచ్చి మేము సర్వే చేస్తే నీ దాంట్లో నీళ్లు ఉంటేనే ఉన్నాయని చెప్తాం, లేదంటే లేదని చెప్తాం. రైతులు ఏమంటారు అంటే నువ్వు లేవని చెప్పిన దానికి నువ్వు డబ్బులు తీసుకొని పోతావా, దాన్ని మేము నష్టపోతాం కదా. అంటే నష్టపోవడం అనేది, నువ్వు ఇప్పుడు మొన్న 1000 రూపాయలు ఇచ్చి టెంకాయతో బోర్ వేయించుకున్నావు, ఎంత నష్టం వచ్చింది? 1,00,000 రూపాయలు నష్టం. నువ్వు 1,00,000 రూపాయలు ఎప్పుడు సంపాదించాలా? సంపాదించలేరు. జిఆర్ లిస్ట్ దగ్గరకు వస్తారు, జిఆర్ లిస్ట్ డబ్బులు ఎక్కువ ఇస్తాను, జిఆర్ లిస్ట్ డబ్బులు ఎక్కువ ఇస్తాను అని చెప్పేసి నీళ్లు పడతాయా? జిఆర్ లిస్ట్ వస్తాడంటే నీళ్లు పడతాయని కాదు, జిఆర్ లిస్ట్ వస్తే మీ పొలంలో నీళ్లు ఉన్నాయా లేదనేది ఒక్కటే చెప్తారు. అంతే తప్పించి మీరు దయచేసి అనవసరమైన బోర్లు వేయకుండా మీరు అలా ఎప్పుడు ఇబ్బంది పడుతుందండి, ఇలా నష్టపోవద్దండి.